నమస్తే ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం యమ్మీ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాము। ఈ కర్రీ పప్పు రసంతో సైడ్ డిష్ గా సూపర్ గా ఉంటుంది అండ్ ఈవెన్ రైస్ తో కలుపుకోవడానికి కూడా టేస్ట్ బాగుంటుంది। అండ్ ఈ టైప్ ఆఫ్ కర్రీ మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే రోటీ చపాతీతో కూడా యూస్ చేసుకోవచ్చు। నెక్స్ట్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం। ఇక్కడ మనం 3/4 kg కాలీఫ్లవర్ పీసెస్ ని తీసుకుంటున్నాము। ఫస్ట్ కాలీఫ్లవర్ ని ఈ మీడియం సైజ్ లో కట్ చేసుకొని అన్ని పీసెస్ ని వాటర్ ఫిల్ అయినంత వరకు బౌల్ లో యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకనివ్వాలి। ఇలా చేసినట్టయితే మీకు కాలీఫ్లవర్ ఒక 50% వరకు ఉడుకుతుంది। ఇప్పుడు మనకి కాలీఫ్లవర్ 50% ఉడికిపోయింది। ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కాలీఫ్లవర్ పీసెస్ ని తాలింపు ఫ్రై అయినంత వరకు హాట్ వాటర్ లోనే ఉంచండి। కర్రీ తాలింపుకి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులను యాడ్ చేసుకోండి। ఇక్కడ మనం 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి। ఈ కర్రీ టేస్ట్ అంతా కూడా ఉల్లిపాయలు వేగే దాంట్లోనే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి। ఫ్రై అవుతున్నప్పుడే కర్రీకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయల్ని చక్కగా మగ్గనివ్వండి। ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ లోకి టర్న్ అయిన తర్వాత చిన్నవి 2 టమాటాలని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। ఇదే స్టేజ్ లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, స్పూన్ కారం, స్పూన్ జీరా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి। అన్నిటినీ మిక్స్ చేసుకున్న తర్వాత టమాటాలని ఒక 2 నిమిషాలు చక్కగా మెత్తబడినివ్వాలి। టొమాటో పీసెస్ సాఫ్ట్ అయిన తర్వాత కాలీఫ్లవర్ నుంచి వాటర్ని సెపరేట్ చేసేసి ఆ పీసెస్ని ఇందులో యాడ్ చేసేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకొని కాలీఫ్లవర్ పీసెస్ని చక్కగా ఫ్రై అవనివ్వాలి। ఇదే స్టేజ్లో మీరు సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు। మధ్య మధ్యలో కర్రీని మిక్స్ చేసుకుంటూ ఉండాలి। అండ్ కాలీఫ్లవర్లో నుంచి వచ్చిన వాటర్ తోటే మనకి కాలీఫ్లవర్ ఫ్రై అయిపోతుంది। సెపరేట్గా మీరు వాటర్ కానీ ఏమీ యాడ్ చేయడం అవసరం లేదు। వన్స్ కర్రీ బేస్కి స్టిక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయినట్టే। కొత్తిమీరను కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి। ఈ కర్రీకి కొత్తిమీర ఎంత యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత ఎన్హాన్స్ అవుతుందండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।